ఈ పిల్లోడు డాట్ని మామూలుగా విసిరేస్తాడు. అది ప్రపంచంలోనే అత్యంత చిన్న లక్ష్యం పైన తగులుతుంది. ఈ శబ్దం విన్న కుటుంబ సభ్యులు అక్కడికొచ్చి ఈ డాట్ని విసిరిన పర్సన్ని కనుగొనమని ఆదేశించారు. ఈ పిల్లోడు కుటుంబాన్ని పునరుద్ధరించడానికి కీలకమని ఇది విన్న పిల్లవాడు ముందుకొచ్చి తాను వేశానని ఒప్పుకుంటాడు. కానీ కుటుంబంలో పెద్ద కొడుకు జబ్బు పడిన పిల్లవాడిలాగా ఉన్నాడు అని అతన్ని చూసి నవ్వుతాడు. అతను ఆ పిల్లోడి సిస్టర్ లెవెల్ 3ని కూడా కొట్టలేదని నువ్వెలా కొడతావని అంటాడు. ఆ పిల్లోడు అబద్ధం చెప్తున్నాడని అతను అనుకుంటాడు. కుటుంబ పెద్ద వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని డిసైడ్ అవుతాడు. కానీ ఆ పిల్లోడు ఒక పోటీ ద్వారా విషయాన్ని పరిష్కరించాలని అడుగుతాడు. ఇక ఇద్దరు ట్రైనింగ్ గ్రౌండ్కి వస్తారు. పెద్ద కొడుకు మొదటి పరీక్ష తీసుకోవడానికి వస్తాడు. మొదటి పరీక్ష శక్తి పరీక్ష. అతని మణికట్టును ఒకసారి తిప్పగానే డాట్ 2 లక్ష్యాల గుండా వెళ్ళి 3వ లక్ష్యం మధ్యలో తగులుతుంది. ప్రేక్షకులు అతన్ని చూసి చప్పట్లు కొడతారు. అందరూ అతను ఖచ్చితంగా గెలుస్తాడని అనుకుంటూ ఉంటారు. తర్వాత ఆ అబ్బాయి సిస్టర్ వంతు వచ్చింది. ఆ అబ్బాయి ఆమెకి ఏదో చెబుతాడు. ఆమె డాట్లని విసిరినప్పుడు అవి అన్ని లక్ష్యాల గుండా ఒకే సరళ రేఖలో వెళ్ళాయి. అందరూ షాక్ అయ్యారు. కానీ పెద్ద కొడుకు వాళ్ళని చీట్ చేశారని అంటాడు. అతను రీమ్యాచ్ని డిమాండ్ చేస్తాడు. ఈసారి బలం మాత్రమే కాకుండా నైపుణ్యం, ఖచ్చితత్వం కూడా పరీక్షించబడ్డాయి. ఒక చిన్న పిల్లోడు వీటిని నేర్చుకోవడం అసాధ్యం. పెద్ద కొడుకు నవ్వి వరుసగా 4 డాట్లని విసిరేస్తాడు. అతను ప్రతి లక్ష్యాన్ని ఖచ్చితంగా కొడతాడు. తర్వాత ఒక ప్రమాదం రూపంలో అతను కావాలనే ఆ పిల్లోడి సిస్టర్ని గాయపరుస్తాడు. అందుకని ఆమె పోటీ పడలేకపోయింది. కానీ ఆ పిల్లోడు బెదిరిపోలేదు. అతను లక్ష్యాల సంఖ్యను 8కి పెంచమని కోరుతాడు. అంతేకాకుండా అతను తన కళ్ళకి గంతలు కూడా కట్టుకుంటాడు. అతని అమాయకత్వాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. కానీ మరుసటి క్షణం ఆ పిల్లోడి చేతిలోని డాట్లు 8 కాంతి కిరణాలుగా మారతాయి. అవి ప్రతి లక్ష్యాన్ని ఖచ్చితంగా కొడతాయి.